Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్, బెజవాడ గడ్డపై మెగా సందడి మొదలు కానుంది. రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఈ భారీ వేడుక ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. బాబాయ్ అబ్బాయిలని ఒకే వేదికపై చూడబోతున్న ఆ క్షణం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయవాడలో పెద్ది సందడి పీక్స్ కు చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచే ఈ మెగా వేడుక ప్రారంభం కానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అందాల బొమ్మ జాన్వీ కపూర్ ఈ వేడుకలో సందడి చేరనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో స్టేడియం పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అభిమానులు ఇప్పటికే భారీ ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పెద్ద ట్రైలర్ లేదా స్పెషల్ ప్రోమో విడుదలయ్యే అవకాశం ఉండటంతో సోషల్ మీడియాలో కూడా ఈ ఈవెంట్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం బందర్ రోడ్ లో ట్రాఫిక్ దారి మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. చాలా రోజుల తర్వాత బెజవాడలో సినీ ఈవెంట్ జరగబోతుంది. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది ప్రీ రిలీజ్ వేడుక విజయవాడలో జరుగుతుంది. అది కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. ప్రస్తుతం ఒకసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి చూడొచ్చు. ఎందుకంటే పెద్ది మూవీకి సంబంధించి అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ అటు వైజాగ్లో జరపాలి, విజయనగరంలో దాంతోపాటు తిరుపతిలో పెట్టాలని నిర్ణయించారు. కానీ విజయవాడలోనే పెడుతున్న సందర్భంలో కూడా బెజవాడ వాసులైతే ఎంతో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత సినీ ఈవెంట్ జరగబోతుంది. సినీ స్టార్స్ పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు రామ్ చరణ్ రాబోతున్నారు, మరోవైపు హీరోయిన్ జాన్వీ కపూర్ రాబోతుంది. మొత్తం ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి మూవీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీ వస్తున్న నేపథ్యంలో బెజవాడలో ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం చూడొచ్చు స్టేజ్కి సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా వచ్చినటువంటి సినీ స్టార్కి సంబంధించి ఏ విధమైన ఆటంకం కలగకుండా కూడా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు 1000కి పైగా అటు పోలీసులు ఇక్కడ బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఈ ఈవెంట్కి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు వచ్చే క్రమంలో ఎవరికి ఇబ్బంది తలెత్తే ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్ అనేది చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఏదైతే వాహనాలు వచ్చేవారో అటు పార్కింగ్ సంబంధించి కూడా కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు. బయట ప్రాంతం అంతా కూడా పార్కింగ్ ఇచ్చారు. కొన్ని పాసులు కూడా జారీ చేయడం సెలబ్రిటీస్కి పాసులు, దాంతోపాటు ఏదైతే 1, 2, 3 కేటగిరీ కింద పాసులు డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే బెజవాడలో జరుగుతున్నటువంటి చాలా రోజుల తర్వాత జరుగుతున్నటువంటి ఈవెంట్ కావడంతో కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం స్టేడియంకి సంబంధించి కూడా దాదాపు 30,000 మంది కెపాసిటీ మాత్రమే, కానీ చాలామంది ఎక్కువ మంది వస్తారని అంచనా నేపథ్యంలో ఇప్పటికే పాసులకు సంబంధించి కూడా ఒక డిమాండ్ అనేది ఉంది. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారు, దాంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కలిసి వస్తున్న నేపథ్యంలో కూడా ఒక పెద్ద ఈవెంట్ అనేది జరగబోతుంది. దీని నేపథ్యంలో కూడా అటు పాసులకు సంబంధించి కూడా అటు డిమాండ్ అయితే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. పాసులు ఇప్పటికే డివైడ్ చేసిన నేపథ్యంలో 1, 2, 3 కింద డివైడ్ చేసిన నేపథ్యంలో కేటగిరీ వైజ్గా మొత్తం ఇక్కడ చూసిన తర్వాత ఎవరైతే పాసులు ఉన్నారో వారిని మాత్రమే ఈ ప్లేస్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి విజువల్స్ ఈ బారికేడ్ వెనకబాల మాత్రమే వస్తుంది. మిగతాదంతా సెలబ్రిటీస్కి కొంత విఐపి కేటగిరీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎదురు వరుసలు ఇస్తారు. ఇటువైపు అంతా కూడా మిగిలినటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఫ్యాన్స్ని కూడా నిరుత్సాహపరచుకుని గ్యాలరీలో కూడా కూర్చొని వీక్షించే విధంగా కూడా ఈవెంట్ అనేది ఎందుకంటే 30,000 కెపాసిటీ అయితే ప్రస్తుతం స్టేడియం కలిగి ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా ఎక్స్ట్రా వస్తే కనుక వారికి స్టేడియం బయట కూడా కొన్ని రోడ్లపైన కూడా స్క్రీన్లు ఏర్పాటు చేసే ఆలోచనలో అటు నిర్వాహకులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఎక్కడికక్కడ ఫ్యాన్స్ వచ్చిన క్రమంలో కూడా ఎటువంటి తోపులాట్లు చోటు చేసుకోకుండా కూడా దాదాపు పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతుంది. నిరంతరం డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా ఎక్కడికక్కడ పర్యవేక్షణ అనేది కూడా ఉండబోతుంది.